హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ద రెడ్ షూ అండ్ ద 7 డ్రాఫ్ట్స్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. జనరల్గా మనం ఫెయిరీ టైల్స్ చూస్తే ఒక అందమైన ప్రిన్సెస్ అండ్ ఆమె కంటే చాలా అందంగా ఉండే ప్రిన్స్ వాళ్ళకు వచ్చిన సమస్యలన్నిటినీ సాల్వ్ చేసుకుని లాస్ట్కి పెళ్లి చేసుకుంటారు. మనం ఈరోజు చూడబోయే మూవీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఓపెన్ చేస్తే ఐలాండ్లోని ఒక మ్యాజికల్ కింగ్డమ్ని చూపిస్తారు. దీనిని 7 హీరోస్ ప్రొటెక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరికీ హెడ్ మెర్లిన్ అండ్ వీళ్ళంతా ఒక డ్రాగన్ తో ఫైట్ చేసి ఒక ప్రిన్సెస్ ని సేవ్ చేస్తారు. తీరా చూస్తే ఆ ప్రిన్సెస్ గ్రీన్ కలర్ స్కిన్ నుండి కొంచెం అగ్లీగా ఉంటుంది. ఆమె ఒక విచ్ అనుకుని ఆమెను పనిష్ చేస్తారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆమె ఒక ఫెయిరీ అండ్ వాళ్ళు చేసిన పనికి ఆమె వాళ్ళకు ఒక శాపం విధిస్తుంది. అదేంటంటే వీళ్ళని ఎవరైనా చూస్తుంటే వాళ్ళ స్కిన్ అనేది గ్రీన్ కలర్ లోకి మారిపోయి మరుగుజ్జుల్లాగా అయిపోతారు. కానీ బయట వాళ్ళు ఎవరూ చూడట్లేదు, వీళ్ళు తప్ప వీళ్ళ దగ్గర ఎవరూ లేరనుకునే టైంలో మాత్రమే వీళ్ళు ఒరిజినల్ ఫామ్ లోకి వస్తారని. శాపం పోవాలంటే ఈ ప్రపంచంలోనే అందంగా ఉన్న 7 ప్రిన్సెస్ ఈ 7ని ట్రూగా లవ్ చేసి కిస్ చేయాలి, అప్పుడు మాత్రమే ఇది తొలగుతుందని. తర్వాత సీన్ లో విచ్ అయిన క్వీన్ రెజీనాను చూపిస్తారు. ఆమె ఒక మ్యాజికల్ ట్రీ దగ్గరకు వస్తుంది. అక్కడ 2 యాపిల్స్ ఉంటాయి. సన్ రైజ్ పడగానే ఆ 2 యాపిల్స్ కాస్త ఒక రెడ్ షూలా మారతాయి. వాటిని తీసుకున్న ఆ విచ్ వేసుకున్నప్పుడు ఆమెకు వాటి పవర్స్ వల్ల కొంచెం కొంచెంగా యవ్వనం తిరిగి వస్తూ లాస్ట్ కి ఆ స్పెల్ అనేది పనిచేయకుండా తన నార్మల్ రూపానికే వచ్చేస్తుంది. సో ఆమె కోపంగా వాటిని విసిరేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. బట్ అవి ఒక బొమ్మలకు తగులుతుంది. అండ్ ఈ 4 ఆ విచ్ యొక్క సర్వెంట్స్ అన్నమాట. నైట్ కింగ్ డాటర్ అయిన స్నో వైట్ ఆ గదిలోకి వస్తుంది. అండ్ ఈ మ్యాజికల్ ట్రీ కోసం కాదులేండి, తనేదో వెతుకుతుంది. తనకి అందరు ప్రిన్సెస్ లాగే నేను సన్నంగా ఉండాలి, చాలా అందంగా ఉండాలి అనే ఆలోచనలు లేవు. తను ఎలా ఉన్నా సరే తన సెల్ఫ్ ని తను లవ్ చేస్తుంటుంది. ఆమె ఒక రోప్ సహాయంతో గదిలోకి వస్తుంది. అప్పుడు కొంచెం సౌండ్ అవడం వలన ఆ విచ్ యొక్క సర్వెంట్స్ రూమ్ అంతా చెక్ చేస్తూ ఉండటంతో తను దాక్కుంటుంది. నిజానికి ఈ గది తన ఫాదర్ అయిన కింగ్ ది, కానీ ఆయన అనుకోని పరిస్థితుల్లో సడన్ గా మాయమైపోయాడు. అతను ఏమైపోయాడో తెలుసుకోవడానికే మన హీరోయిన్ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆమె వెతుకుతున్నప్పుడు ఒక టేబుల్లో ఉన్న సీక్రెట్ కంపార్ట్మెంట్ లో ఒక బుక్ దొరుకుతుంది. దీనిని రాసింది మరెవరో కాదు, ఆమె ఫాదరే. దీనిని చదువుతున్నప్పుడు మూవీ అనేది ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. కొన్ని సంవత్సరాలకి ముందు రాయల్ గార్డ్స్ ఒక ఆమెను తీసుకుని వచ్చి ఈమె మంత్రగత్తని అక్యూజ్ చేస్తారు. బట్ రాజుకి ఆ విషయం నమ్మబుద్ధి కాదు. సో ఆమెతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకుంటారు. ఈ రెజీనా అండ్ ఆమె ఆ ప్యాలెస్ కి వచ్చేటప్పుడు ఒక మిర్రర్ ని తీసుకొస్తుంది. ఇది ఒక మంత్రించిన చెట్టుకి అటాచ్ చేయబడి ఉంటుంది. మొదట్లో అంతా బానే ఉన్నా ఎప్పుడైతే ఆ మిర్రర్ ట్రీ పెరుగుతూ ఉందో అప్పుడు రాజ్యం అంతా నాశనం అవుతూ ఉంది. అండ్ ఒకసారి రాజు కూడా రెజీనా ఆ మిర్రర్ ట్రీతో సీక్రెట్ గా మాట్లాడడాన్ని చూసి ఈమె ఒక మంత్రగత్తని అర్థం చేసుకుంటాడు. బట్ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆయన తన కూతుర్ని ఒక గదిలో దాచి మూవీ స్టార్టింగ్ లో మనం 7 హీరోస్ ని చూసాం కదా, నువ్వెలాగన్నా వాళ్ళను కలిసి సహాయం కోరని చెప్తాడు. అండ్ ఈ సీన్ తర్వాత ఆయన అనుకోకుండా డిసప్పీర్ అయిపోతాడు. వాటిని ఆమె చదివిన తర్వాత ఆ గదిలో ఉన్న మ్యాజిక్ ట్రీని గమనిస్తుంది. అప్పటికి సన్ రైజ్ అవ్వటంతో ఆ యాపిల్ పళ్ళు కాస్త షూలా మారతాయి. ఇంకొక మినిట్ లో వాళ్ళ స్టెప్ మదర్ వచ్చేసరికి వాటిని వేసుకొని ఉంటుంది. అవి వేసుకోగానే ఆమె సన్నంగా చాలా అందంగా మారిపోయి ఉంటుంది. అక్కడికి వచ్చిన వాళ్ళ స్టెప్ మదర్ అది తన స్టెప్ డాటర్ అని గుర్తించదు. నా మ్యాజికల్ షూని తీసుకున్నారని ఆమెపై అటాక్ చేస్తుంటుంది. కానీ ఆమె అక్కడి నుండి ఎలాగో తప్పించుకుని ఆ విచ్ యొక్క సర్వెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ మ్యాజికల్ బ్రూమ్ సహాయంతో ఆ గది నుంచి బయటకు వచ్చేస్తుంది. రేపు ఈ 7 హీరోస్ అందరూ మన అందం మొత్తం పాడైపోయింది, మనకి శాప విముక్తి కలిగించే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో అనుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళ తలపై నుంచే స్నో వైట్ ఆ బ్రూమ్ స్టిక్ ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియక అవస్థ పడుతూ వెళ్తుంది. ఇది చూసిన వాళ్ళు వాళ్ళకి ఆ అమ్మాయి దొరికేసిందని ఆనందపడతారు. ఇటువైపు ఆ విచ్ తన మ్యాజిక్ మిర్రర్ తో ఆ అమ్మాయి గురించి అడుగుతుంది. బట్ దానికి కూడా ఆ అమ్మాయి ఎవరో తెలియదు. సో ఆ విచ్ ఆ అమ్మాయి యొక్క ఫోటోల్ని ఆ సిటీ మొత్తం అంటించి పట్టుకోమంటుంది. ఈ వీడియోని ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో అలా సైలెంట్ గా వెళ్ళిపోకుండా కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ప్లీజ్. ఇంకొక వైపు మన హీరోస్ అందరూ ఇంటికి వచ్చుంటారు. ఆ ప్లేస్ కే మన హీరోయిన్ కూడా వచ్చిందని తెలుసుకున్న వాళ్ళు లోపలికెళ్లి చూస్తే మన హీరోయిన్ చాలా అందంగా హెయిర్ ఫ్లిప్ చేసి వాళ్ళ వైపు తిరగటంతో ఆమె అందాన్ని చూసి వాళ్ళంతా స్టన్ అయిపోతారు. బట్ వాళ్ళలో ఒకతను మాత్రం మన హీరోయిన్ ని కొట్టి తన స్పృహ కోల్పోయేలా చేస్తాడు. ఆమె మెలకు పడేసరికి వీళ్ళంతా ఆమె దగ్గరే ఉంటారు. బట్ మన స్నో వైట్ కి ఆ షూ వేసుకోగానే తన అపీరెన్స్ మారిపోయిందనే విషయం తెలియదు. తను పక్కనే ఉన్న అద్దంలో తనను తాను చూసుకొని
ఇదంతా తన మ్యాజికల్ షూ వల్లే జరిగిందని అనుకుంటుంది. అండ్ ఆమె తన ఒరిజినల్ నేమ్ ని సీక్రెట్ గా ఉంచాలని తన పేరును ప్రిన్సెస్ రెడ్ షూ అని వాళ్ళకు పరిచయం చేసుకుంటుంది. అండ్ వాళ్ళు కూడా ఇప్పుడే తమను తాము ఫస్ట్ టైం పరిచయం చేసుకుంటారు. ఇతని పేరు మెర్లిన్ అండ్ ఇతనే మన మూవీ హీరో. ఇతనొక విజర్డ్ అనమాట. నా పేరు ఆర్థర్, నేనొక వారియర్ ని. అండ్ నా పేరు జాక్, నా దగ్గర ఒక ఇన్విజిబుల్ క్లాక్ ఉంది. దీనితో నేను ఎప్పుడంటే అప్పుడు మాయమైపోగలను. అండ్ నా పేరు హాంట్, నేనొక కుక్ ని. లాస్ట్ గా మా ముగ్గురి పేర్లు పీనో, నోకి, కియో. మేం ముగ్గురం ఇన్వెంటర్స్ అని పరిచయం చేసుకుంటారు. ఇప్పుడు మన స్నో వైట్ నేను ఒక 7 హీరోస్ గురించి వెతుకుతున్నాను, వాళ్ళే నాకు హెల్ప్ చేయగలరని అంటే మెర్లిన్ వెంటనే వీళ్ళ 7గురే కదా ఆ హీరోస్, బట్ అతను మాత్రం వాళ్ళు కూడా ఎక్కడికో వెళ్ళిపోయారని ఆమెతో అబద్ధం చెప్పేస్తాడు. ఇంకొక వైపు ప్రిన్స్ యావరేజ్ ని చూపిస్తారు. ఈ రోజు అతని బర్త్డే, బట్ ఆయన ఇన్వైట్ చేసిన ప్రిన్సెసెస్ ఎవరు రారు, వాళ్ళంతా బిజీగా ఉన్నారంట. ఇప్పుడే ఈ విచ్ అక్కడికి వచ్చి ఆ షూని తీసుకెళ్లిపోయిన ఆ అమ్మాయి పోర్ట్రైట్ ని చూపించి ఈమె చాలా అందంగా ఉంది, మీరు ఈ అమ్మాయిని పట్టుకున్నారనుకోండి ఆ అమ్మాయి మీదే, మీరు ఆమెను మ్యారేజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ అమ్మాయి వేసుకున్న షూని మాత్రం నాకు ఇస్తే చాలని డీల్ కుదుర్చుకుంటుంది. సో అతను కూడా ఆమెను పట్టుకోవడానికి తన గార్డ్స్ తో బయలుదేరతాడు. నైట్ అయిపోయి ఉంటుంది. ఆ నైట్ మన హీరో మెర్లిన్ మన హీరోయిన్ తో మాట కలుపుతూ ఆమెకు మ్యాజిక్ పవర్స్ ని చూపించి ఇంప్రెస్ చేయాలనుకుంటాడు. బట్ ఆమె విండో నుంచి వాళ్ళ ఫాదర్ లాంటి ఆకారమే కనిపించటంతో అతన్ని ఫాలో చేస్తూ మన హీరోయిన్ అడవిలోకి వెళ్ళిపోతుంది. బట్ తర్వాత తెలిసే విషయం ఏంటంటే అది వాళ్ళ ఫాదర్ కాదు, ఒక పెద్ద వుడెన్ ర్యాబిట్, దానికి ప్రాణం ఉంది. చూసి భయపడుతుంటే కరెక్ట్ టైంకి మెర్లిన్ అక్కడికి వచ్చి ఆ ర్యాబిట్ కి షాక్ ఇచ్చి మన హీరోయిన్ ని అక్కడి నుండి తీసుకొచ్చేస్తాడు. ఆమె అతన్ని చూడటం మానేసి ఎప్పుడైతే తలను తిప్పేస్తుందో అప్పుడే మనం మన హీరో నార్మల్ రూపానికి రావటం చూస్తాం. ఇలాగే ఆర్థర్ కి కూడా జరుగుతుంది. తను ఆ వుడెన్ ర్యాబిట్ తో ఫైట్ చేయాలనుకుంటాడు. బట్ ఎప్పుడైతే తనని మన ప్రిన్సెస్ చూసిందో వెంటనే తను మరుగుజ్జులాగా మారిపోయి కింద పడిపోతాడు. ఏమని అతనికి ఏదో పెద్ద దెబ్బ తగిలినట్టు ఒక కిస్ ఇస్తే అంతా సెట్ అయిపోతుందని అతను చెప్తూ ఉండగానే మిగతా వాళ్ళు అక్కడికి వచ్చి ప్రిన్సెస్ ని తీసుకెళ్లిపోతారు. బట్ అప్పటికీ ఆర్థర్ ఆగకుండా వెళ్లే దారిలో కూడా ప్రయత్నిస్తుంటే ఆమె ముద్దుకు బదులుగా లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నైట్ మాత్రం వాళ్ళు 7గురు కూర్చుని మనం ఆ అమ్మాయిని ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇంప్రెస్ చేద్దాం, కనీసం మనలో ఒక్కరైనా ఈ స్పెల్ ని బ్రేక్ చేసి నార్మల్ అవుతారు కదా అని మాట్లాడతారు. మార్నింగ్ వాళ్ళంతా స్ప్లిట్ అయ్యి కింగ్ కోసం వెతుకుదామని ఆయన పోస్టర్స్ ని తీసుకుని బయలుదేరతారు. మెర్లిన్ ని మాత్రం ఇంట్లో కాపలాగా ఉండమంటారు, ఎందుకంటే ఆ వుడెన్ ర్యాబిట్ వస్తుందేమో అని. ప్రిన్సెస్ తో బయలుదేరతాడు. వెళ్లే దారిలో ఒక స్టోన్ లో ఒక ఖడ్గాని పెట్టుంటారనమాట. నేను చాలా బలవంతుణ్ణి, చూడండి ఎంత ఈజీగా తీస్తాను అని బిల్డప్ కొడుతూ ఉండగానే మన స్నో వైట్ ఆ ఖడ్గాని బయటకు తీసేస్తుంది. ఇది చూసిన ఆర్థర్ డిప్రెస్ అవ్వగానే అతన్ని గమనించి ఆమె తిరిగి పెట్టేస్తుంది. తర్వాత మన మరుగుజ్జు ఆర్థర్ చాలా ట్రై చేస్తాడు కానీ అది బయటకు రాదు. ఇలా షేమ్ ఫీల్ అయిన ఆర్థర్ ఏం మాట్లాడకుండా మన స్నో వైట్ తో కలిపి సిటీకి వచ్చుంటాడు. ఇటువైపు మన మెర్లిన్ ఆ వుడెన్ ర్యాబిట్ ఏమీ చెడ్డది కాదని అర్థం చేసుకొని దాన్ని రైడ్ చేసుకుంటూ సిటీకి వస్తాడు. అండ్ ఇప్పుడు తను నార్మల్ గానే ఉంటాడు, ఎందుకంటే అతన్ని ఎవరు గమనించటం లేదు కదా. మన హీరోయిన్ తన ఫాదర్ ని వెతుకుతుంటే ఆ సిటీలో ఉన్న వాళ్ళంతా ఆమెకు అట్రాక్ట్ అయి తనతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. అండ్ ఆమె ఫొటోస్ ని ఆ సిటీ మొత్తం అంటించుంటారు. దానికి తోడు ప్రిన్స్ యావరేజ్ యొక్క గార్డ్స్ కూడా ఆమెను చూసి పట్టుకోబోతే కరెక్ట్ టైంకి తన షూ తీయడం వలన ఎలాగో తప్పించుకుంటుంది. వైపు మెర్లిన్ కూడా అక్కడికి రావడంతో ఆర్థర్ ఇంకా మెర్లిన్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ఒకరితో ఒకరు వాదులాడుకుంటూ ఉంటారు. ఆ టైంలోనే మన స్నో వైట్ హెల్ప్ కోసం పిలుస్తుంది, ఎందుకంటే ఆ గార్డ్స్ ఆమెను గుర్తుపట్టకపోయినా ఆమె షూ తీసుకుని ఏడిపిస్తూ ఉంటారు. కానీ ఈ మరుగుజ్జు హీరోస్ కి ఆమె ఎవరో తెలియదు కదా. వాళ్ళు వెళ్ళిపోగానే ఆమె నాకెవరూ హెల్ప్ చేయరు, ఏం పర్లేదులే నన్ను నేను కాపాడుకుంటా అని వాళ్ళదిలో ఒకరిని కొడుతుంది. సో ఆ గార్డ్స్ అందరూ మన హీరోయిన్ ని సరౌండ్ చేసేస్తారు. అండ్ ఆమెను ఏదో ఒకటి చేసే లోపే మెర్లిన్ వాళ్ళందరినీ కొట్టి ఆమెకు హెల్ప్ చేస్తాడు. బట్ ఆమెనే ప్రిన్సెస్ రెడ్ షూ అనే విషయం అతనికి తెలీదు. అంటే ఇదంతా అతను చాలా సిన్సియర్ గానే చేసి ఆమె నుండి రిటర్న్ లో ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మన ప్రిన్సెస్ మళ్ళీ ఆ షూని వేసుకుని అందంగా తయారైన తర్వాత ఆ వుడెన్ ర్యాబిట్ సహాయంతో మిగతా తన ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని అక్కడి నుండి వచ్చేస్తుంది. తర్వాత వాళ్ళు మన ప్రిన్సెస్ తో అసలు నీ కోసం ఎందుకు వెతుకుతున్నారని అడిగితే అందుకు ఆమె నేను వేసుకున్న ఈ షూస్ కి మ్యాజిక్ పవర్స్ ఉన్నాయి, వాటి కోసమే నన్ను వెతుకుతున్నారని చెప్తుంది. ఇంకా ఆమె నేను మా ఫాదర్ ని వెతకాలనుకుంటున్నా, బట్ ఇప్పుడు నన్ను కూడా ఎవరో వెతుకుతున్నారు, సో నేను కూడా దాక్కునే పరిస్థితిని బాధపడుతుంటే మెర్లిన్ అక్కడ ఒక పూల తోట ఉంటే ఆ పూలన్నిటినీ తెంపి ఆ తోట మొత్తంలో
ఈమె ఫాదర్ యొక్క పోర్ట్రైట్ ని డ్రా చేస్తాడు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఆ యావరేజ్ ప్రిన్సెస్ ఉన్నాడు కదా, వాళ్ళ గార్డ్స్ దానిని చూసేస్తారు. దానికి తోడు హిల్ క్వీన్ రెజినా యొక్క ముగ్గురు వుడెన్ అసిస్టెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా దానిని చూసి ఆమెకి విషయం చెప్పాలని క్యాసిల్ కి వెళ్తారు. తర్వాత సీన్ లో మెర్లిన్ ఇంకా ఆర్థర్ ఆ ప్రిన్సెస్ నాకు కావాలంటే నాకు కావాలని వాదులాడుతూ ఉంటారు. ఇంకొక వైపు కుక్ ఏమో ఆమె కోసం ఒక డెలిషియస్ డిష్ ని కుక్ చేస్తాడు. అయితే ఆమె కోసం చాలా వాల్యుబుల్ డైమండ్ రింగ్ ని ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటాడు. బట్ ఆ టైంలోనే ప్రిన్స్ యావరేజ్ అక్కడికి వచ్చి అప్పటికే ఆర్థర్ ఇంకా మెర్లిన్ ని పట్టేసుకుంటాడు. మిగతా వాళ్ళను కూడా వచ్చి లొంగిపోమంటాడు. అండ్ మన ప్రిన్సెస్ తో నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నా పట్టపురానివి నువ్వే అని చాలా రొమాంటిక్ గా ప్రపోజ్ చేస్తాడు. బట్ మన హీరోయిన్ తన స్టైల్లో అతనికి నో చెప్తుంది. దీనివల్ల వాళ్ళ సైన్యానికి ఇంకా మన నలుగురు హీరోస్ మెర్లిన్, ఆర్థర్, జాక్ ఇంకా హాంట్ల మధ్య యుద్ధం స్టార్ట్ అవుతుంది. నలుగురు ఒక టీమ్ లా పనిచేసి వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ప్రాసెస్ లోనే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఒకానొక టైంలో హాంట్ ఆర్థర్ ని సేవ్ చేస్తే వాళ్ళిద్దరిని ఒక జైంట్ పట్టుకుని కొడుతుంటాడు. ఆ డిస్ట్రాక్ట్ అవ్వగానే జాక్ తన ఇన్విజిబుల్ క్లాక్ వేసుకుని ప్రిన్సెస్ ని సేవ్ చేస్తాడు. వాళ్ళలా అక్కడి నుండి ఎస్కేప్ అయి ఒక కొండపైకి వెళ్ళిపోతారు. బట్ అది ఒక డెడ్ ఎండ్. ఆ కింగ్స్ గార్డ్ వీళ్ళని రౌండప్ చేసి ఇంక వీళ్ళ పని అయిపోయింది అనుకునే టైంలో ఆ ముగ్గురు ఇన్వెంటర్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెక్కతో తయారు చేసిన ఒక గాల్లో ఎగిరే రోబోట్ తో ఎంట్రీ ఇచ్చి వీళ్ళందరితో ఫైట్ చేస్తారు. నాట్ బ్యాడ్. ఆ ప్రిన్స్ యావరేజ్ కూడా ఏం తక్కువ కాదు. ఆయన అయితే ఏకంగా క్యానన్ వాలీని తీసుకొచ్చి ఒక్క షాట్ తో ఆ రోబోట్ ని లేపేస్తాడు. అండ్ నెక్స్ట్ షాట్ కి మన ప్రిన్సెస్ అయిపోతుందంటే మెర్లిన్ సేవ్ చేస్తాడు. బట్ అది వాళ్ళు ఉంటున్న ఇంటికి తగలేస్తుంది. ఇంత జరిగినా సరే మన మెర్లిన్ ఏం భయపడకుండా ఆ ప్రిన్స్ యావరేజ్ కి వార్నింగ్ ఇస్తున్న టైంలో వాళ్ళ వుడెన్ హౌస్ యొక్క ఫ్రంట్ ప్యానెల్ అనేది ఆ అవతలి సైన్యం పైన పడిపోతుంది. ఇది ప్రిన్స్ యావరేజ్ కి అయితే ఏం కాదు. బట్ అతని సైన్యం మొత్తం నాశనం అయిపోవటంతో అతను భయపడి అక్కడి నుండి పారిపోతాడు. రోజు నైట్ మెర్లిన్ ఇంకా మన ప్రిన్సెస్ స్నో వైట్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. మెర్లిన్ లక్ష్యం అయితే ఒకటే, ఎలాగన్నా ప్రిన్సెస్ తో కిస్ చేయించుకుని తన శాపం విముక్తి పొందాలని. కానీ దానికి ముందే నా ఒరిజినల్ రూపాన్ని మెర్లిన్ కి చూపించాలనుకుని ఆమె ఆ షూని తీయటానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ లాస్ట్ కి ఫెయిల్ అవ్వటంతో ఇద్దరు నిరాశపడతారు. ఇంకొక పక్క ఆ విచ్ ప్రిన్స్ యావరేజ్ దగ్గరకు వెళ్లి మీ ప్రయత్నం ఫలించలేదు, సరే వీటిని తీసుకోండి అని ఒక 3 యాపిల్స్ ని ఇస్తుంది. వాటిని తిన్న తర్వాత ప్రిన్స్ యావరేజ్ ఇంకా తన ఇద్దరు గార్డ్స్ ముగ్గురు పెద్ద వుడెన్ మాన్స్టర్స్ లా మారిపోతారు. మరుసటి రోజు వాళ్ళందరూ కలిపి వాళ్ళ ఇంటిని బాగు చేసుకుంటూ ఉంటారు. ఆ ముగ్గురు ఇన్వెంటర్స్ ఒక కాపీ మిషన్ లో, బట్ వీటిని సిటీ మొత్తం పంచాలంటే టైం టేకింగ్ ప్రాసెస్. సో మెర్లిన్ బాగా ఆలోచించి స్నో వైట్ ఒక మ్యాజిక్ బ్రూమ్ ని తీసుకొచ్చింది కదా, దాని సహాయంతో ఆ సిటీ మొత్తం ఆ పోస్టర్స్ ని జల్లుతారు. వాళ్ళు ఇలా వెళ్లే టైంలో ఒక చెట్టుకు తగిలి వాళ్ళిద్దరూ అక్కడే పడిపోతారు. అండ్ మన స్నో వైట్ కి ఇంకా మెర్లిన్ కి మళ్ళీ ఏకాంతంగా మాట్లాడుకునేందుకు టైం దొరుకుతుంది. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటూ స్నో వైట్ ఒక పేపర్ ని ఫ్లవర్ లాగా కట్ చేసి దానిపై కిస్ చేసి మెర్లిన్ కి ఇస్తుంది. దీని తర్వాత వాళ్ళిద్దరూ ఫర్ ద ఫస్ట్ టైం కిస్ చేసుకుంటారు. మెర్లిన్ తన శాపం తొలగిపోయిందని చాలా ఆనందపడి తన ఒరిజినల్ రూపాన్ని ఊహించుకుంటూ చాలా సంతోషపడతాడు. బట్ చూసే మనకి మాత్రమే తెలుసు తను ఇంకా పొట్టివాడిలాగే ఉన్నాడని. కానీ కొంచెం సేపటిలోనే రియలైజ్ అయిన అతను అదేంటి ముద్దు పెట్టినా సరే నా శాపం పోలేదా, మేబీ ఇంకాస్త ఎక్కువసేపు ముద్దు పెట్టాలేమో అని ఆలోచిస్తూ ఉండగానే ఆ వుడెన్ మాన్స్టర్స్ వాళ్ళ మీదకు దాడి చేయడానికి వస్తుంది. దాని దగ్గర నుంచి తప్పించుకుంటారు. అలా ఒకదాని తర్వాత ఒకటి ఆ 3 పెద్ద మాన్స్టర్స్ అనేవి వీళ్ళపై దాడి చేస్తూ చాలా ఇబ్బంది పెడతాయి. మెర్లిన్ ఏది ఏమైనా సరే నువ్వు నా వైపు చూడకని చెప్పటంతో ఆమె తల తిప్పగానే అతను తన ఒరిజినల్ ఫామ్ లోకి వస్తాడు. అండ్ తన ఫుల్ పవర్స్ ని ఉపయోగించి చాలా కష్టపడి వాటితో ఫైట్ చేస్తాడు. ఇంకా లాస్ట్ కి ఒక వుడెన్ మాన్స్టరే ఉందనే టైంలో పవర్స్ తో మాన్స్టర్ ని నీళ్ళల్లో పడేస్తాడు. బట్ అది పడిపోయే ముందు మన మెర్లిన్ ని కూడా లోపలికి లాక్కెళ్లిపోతుంది. ఇది చూసిన స్నో వైట్ కూడా నీళ్ళలోకి దూకి మరుగుజ్జులా మారిపోయినా మన మెర్లిన్ ని సేవ్ చేసేస్తుంది. బట్ ఈ ప్రాసెస్ లో ఆమె కాళ్లకున్న చెప్పులు కూడా వాటర్ వల్ల ఊడిపోతాయి. ఆమె ఎలాగో మెర్లిన్ ని ఇంకా తన షూని తీసుకుని బయటకు వచ్చేస్తుంది. అండ్ వాళ్ళకి ఎప్పుడూ సహాయం చేసే ఆ పెద్ద వుడెన్ ర్యాబిట్ కి కూడా ఈమెనే ప్రిన్సెస్ అని అర్థమవుతుంది. అండ్ అక్కడ విచ్ యొక్క ముగ్గురు వుడెన్ అసిస్టెంట్స్ కూడా ఈ ప్రిన్సెస్ రెడ్ షూ మరెవరో కాదు స్నో వైటే అని తెలుసుకుంటారు. అండ్ ఆ మంత్రగత్తె కూడా అద్దంలో దీనంతటిని చూస్తుంటుంది. తర్వాత సీన్ లో మన స్నో వైట్ ఇంకా మెర్లిన్ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈమె ఒరిజినల్ రూపాన్ని మన మెర్లిన్ చూసేశాడు. సో అతను ఇదంతా ఎలా జరిగిందని అడిగితే స్పెల్ నాకు కేవలం ఈ రెడ్ షూ వేసుకున్నప్పుడు మాత్రమే వర్క్ చేస్తుందని చెప్తుంది. అందుకు మెర్లిన్ మరి నువ్వు వీటిని తీసేయొచ్చు కదా, వీటిని ఎందుకు వేసుకున్నావని అడిగినప్పుడు
నేను వీటిని వేసుకున్న తర్వాత అందంగా తయారయ్యాను. అందుకే కదా మీ ఏడుగురు నాకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అదే నేను నార్మల్‌గా ఇలాగే ఉండుంటే మీరు నాకు హెల్ప్ చేసేవారా అని బాధపడుతుంది. మెర్లిన్ అందుకు ఏం సమాధానం చెప్పకుండా వుడెన్ రాబిట్‌తో సహా పక్కకొచ్చేస్తాడు. బట్ అతను అలా వెళ్ళే దారిలో బాగా ఆలోచించుకుంటాడు. మన స్నో వైట్ తన ఒరిజినల్ రూపాన్ని ఇంతకు ముందే చెప్పడానికి ట్రై చేసింది. దానికి తోడు ఆమె నన్ను నన్నులా ఇష్టపడింది. నేనిలా మరుగుజ్జులా ఉన్నా సరే, ఎన్ని కోతివేషాలు వేసినా సరే, నేను అసలు చూడ్డానికి బాగోకపోయినా సరే, తను నా మనసుని చూసి ఇష్టపడిందని రియలైజ్ అవుతాడు. సో తను కూడా మన స్నో వైట్ ని యాక్సెప్ట్ చేసి ఆమె దగ్గరికి వస్తాడు. తర్వాత సీన్లో మెర్లిన్ ప్రిన్సెస్ తో మాట్లాడి ఆమెకు ఒక యాపిల్ ని ఇస్తాడు. బట్ అదే టైంలో రియల్ మెర్లిన్ ఆ వుడెన్ రాబిట్ తో అక్కడికి వస్తాడు. వీళ్ళిద్దరినీ చూసి అసలు ఇందులో ఎవరు ఒరిజినలో మన ప్రిన్సెస్ కి అర్థం కాదు. ఫస్ట్ ఆమెకు ఒక యాపిల్ ఇచ్చిన మెర్లిన్ ఉన్నాడు కదా, అతను తన రూపాన్ని మార్చుకుని లాస్ట్ కి ఆ విచ్ లా మారుతుంది. తనతో పాటు కోటలోనికి తీసుకెళ్లిపోతుంది. ఇదంతా చూసిన మెర్లిన్ ఆ వుడెన్ రాబిట్ సహాయంతో ఆ కోటకు ప్రయాణమవుతాడు. ఇటువైపు ఈ విచ్ యొక్క ముగ్గురు వుడెన్ సర్వెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు మిగతా వాళ్ళకి ఈ విషయం చెప్పి హెల్ప్ చేయమంటారు. బట్ వాళ్ళంతా వెళ్లాలంటే వాళ్లకు ఆర్థర్ సహాయం అవసరం. కానీ అతను ఇంకా ఆ స్వాడ్ ని బయటకు లాగటానికి కుస్తీలు పడుతూ ఉంటాడు. ఇంకొక వైపు మన మెర్లిన్ ఆ కోట దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ పెద్ద వుడెన్ రాబిట్ మన హీరోకి ఒక రహస్య దారిని చూపెడుతుంది. కానీ ఏం లాభం, మన హీరో ఆ విచ్ చేతికి దొరికేయటంతో అతన్ని బంధిస్తుంది. అండ్ అతన్ని చూపెట్టి, నువ్వు కనుక ఈ యాపిల్ పండును తిన్నావనుకో అతన్ని వదిలేస్తాను, లేకపోతే అతన్ని చంపుతా అని బెదిరించటంతో మన హీరోయిన్ ఆ యాపిల్ ని తింటుంది. దీనివల్ల ఆమె అక్కడే ఒక యాపిల్ ట్రీ లాగా మారిపోతుంది. అండ్ మన మెర్లిన్ ఆ మాయా అద్దంతో మాట్లాడతాడు. దాని ద్వారా అతనికి తెలిసే విషయం ఏంటంటే, ఒక బెల్ ఉంటుంది. అది 3 సార్లు మోగగానే మన హీరోయిన్ యాపిల్ ట్రీలా మారిపోయింది కదా, ఆమె 2 యాపిల్స్ ని ఇస్తుంది. అండ్ వాటిని కోసిన వెంటనే ఆమె ఈవెన్చువల్లీ చనిపోతుందని తెలుసుకుంటాడు. సో తన పవర్స్ ని యూజ్ చేసి అక్కడి నుండి తప్పించుకుంటాడు. అండ్ ఆ మిర్రర్ తో ఫైట్ చేస్తుంటే అతనికి హెల్ప్ చేయడానికి మిగతా ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతారు. సర్ప్రైజింగ్లీ ఆదర్ కూడా ఆ కత్తిని తీసుకుని అక్కడికి వస్తాడు. వాళ్ళంతా చాలా కష్టపడి ఆ ఎనిమీస్ తో ఫైట్ చేస్తారు. ఆదర్ అయితే ఏకంగా ఆ మిర్రర్ ని పగలగొట్టేస్తాడు. ఇలా వాళ్ళ మధ్య కొంచెం సేపు ఫైట్ జరిగిన తర్వాత మెర్లిన్ ఆ విచ్ తో సహా అంత పెద్ద ఎత్తైన ప్లేస్ నుంచి కిందకు దూకేస్తాడు. అలా దూకేటప్పుడు కూడా అతను తన ఫుల్ పవర్స్ ని ఆ విచ్ పై ఉపయోగించటంతో ఆ విచ్ నాశనం అయిపోతుంది. అండ్ తను చనిపోగానే తన పవర్స్ కూడా నాశనం అయిపోతాయి. ఇప్పటి వరకు వీళ్ళతో ఉన్న ఆ పెద్ద వుడెన్ రాబిట్ మరెవరో కాదు, స్నో వైట్ యొక్క ఫాదర్ అయిన కింగ్. అండ్ ఆ ముగ్గురు వుడెన్ సర్వెంట్స్ మరెవరో కాదు, ముగ్గురు చిన్నపిల్లలు. అండ్ చెట్టులాగా మారిపోయిన మన ప్రిన్సెస్ యొక్క శాపం కూడా తొలగిపోయి ఎట్టకేలకు తన ఫాదర్ ని కలుసుకుంటుంది. బట్ మెర్లిన్ ఏమైపోయాడా, తను చనిపోయాడా అని మన ప్రిన్సెస్ బాధపడుతూ ఉంటే, ఇన్వెంటర్స్ ఉన్నారు కదా, పీనో, నోకి ఇంకా కియో, వాళ్ళు గాయపడిన మెర్లిన్ ని తీసుకొస్తారు. ఫైనల్ గా మన ప్రిన్సెస్ అతనికి ఐ లవ్ యూ చెప్పి కిస్ చేస్తుంది. దీనివల్ల అతని శాపం పోయి అతను కూడా ఒక ప్రిన్స్ లాగా మారిపోతాడు. అతను నార్మల్ గా మారినా సరే ఇంకా మన ప్రిన్సెస్ స్నో వైట్ ని ఇష్టపడుతూ ఉంటాడు. మిగతా 6 మరుగుజ్జులు కూడా 6 ప్రిన్సెస్ ని కనిపెట్టి వాళ్ళను ట్రూగా లవ్ చేస్తే మిగతా వాళ్ళ శాపం కూడా పోతుందని చూపించటంతో ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఏమైనా మూవీ సజెషన్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో నాకు తెలియజేయండి. అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.